51 question. Who is the principal source? Who is the principal source of energy for the earth? ఎర్త్కు మనకు ముఖ్యంగా ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఏమంటారు? సోలార్ ఎనర్జీ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? సోలార్ ఎనర్జీ. సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఏమంటారు? సోలార్ ఎనర్జీ అంటారు. సన్ నుంచి ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. హీట్ మరియు లైట్ రూపంలో మనకు సన్ నుంచి సోలార్ ఎనర్జీ రావడం జరుగుతుంది. సన్ నుంచి సోలార్ ఎనర్జీ అనేది హీట్ మరియు దేని రూపంలో వస్తుంది? లైట్ రూపంలో. హీట్ మరియు లైట్ రూపం లోపల రావడం జరుగుతుంది. 1 minute. Next question, let we go to 52. Question number 52. What is solar radiation? What is solar radiation? Solar radiation అంటే ఏంటిది? Solar radiation అంటే ఏంటి? The energy emitted by the sun in the form of light and heat. సో మన సన్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పినాం కదా. ఈ సన్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది? లైట్ ఫామ్లో మరియు హీట్ ఫామ్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లైట్ ఫామ్లో, హీట్ ఫామ్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో, రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో, దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సోలార్ రేడియేషన్. సన్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని, ద ఎనర్జీ ఎమిటెడ్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సోలార్ రేడియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్సోలేషన్? ఇన్సోలేషన్ అంటే ఏంటి? సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఏదైతే సోలార్ ఎనర్జీ, ఈ సోలార్ రేడియేషన్ సన్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ లైట్, అది ఏమవుతుంది? సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. అట్లా రిసీవ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఇన్సోలేషన్ అంటారు. ఏమంటారు? ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ మీన్స్ వాట్? Absorption or receiving of water, solar radiation by the surface of earth. So ఇదే గుర్తుపెట్టుకోండి. సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్సోలేషన్. దాన్ని ఇన్సోలేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 54th క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ ప్రివెంట్స్ రేడియేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్ అండ్ కంట్రిబ్యూట్స్ టు గ్లోబల్ వార్మింగ్? సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? యాక్చువల్గా ఇది మీరు చాలాసార్లు వింటారు ఈ పదం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అంటారు. మరి సన్ రేస్ రావడం వల్ల ఎర్త్ వేడెక్కుతుంది కదా. సన్ రేస్ పడడం వల్ల ఎర్త్ అనేది వేడెక్కుతుంది కదా. ఈ విధంగా నార్మల్గా వచ్చే సన్ రేస్ పడడం వల్ల ఈ భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అనరు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అని అంటే, ఇదేంటిది? ఎర్త్. ఇక్కడ ఏముండు? సన్ ఉన్నాడు. సన్ నుంచి రేడియేషన్స్ అన్నీ వస్తున్నాయి. రావడం వల్ల ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద రేడియేషన్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ అండ్ రిమైనింగ్ రేడియేషన్స్ ఆర్ వాట్? రిఫ్లెక్టెడ్. రిమైనింగ్ రేడియేషన్స్ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఈ రిఫ్లెక్ట్ చేసే రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనకు పొల్యూటెడ్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేన్, సల్ఫర్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మేజర్గా ఉండేది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ లేయరు, ఈ పొల్యూటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ రీడైరెక్ట్ ద సన్ రేస్ ఆన్ టు ద ఎర్త్. మళ్ళీ ఏం చేస్తున్నవి? ఈ రేస్ని ఎర్త్ మీదకి రీడైరెక్ట్ చేస్తున్నాయి, మళ్ళీ పంపించడం వల్ల ఇంతకుముందు ఈ రేస్ రావడం వల్ల నార్మల్గా వేడెక్కుతుంది. దాంతోపాటు ఈ రిఫ్లెక్టెడ్ రేస్ వల్ల కూడా భూమి వేడెక్కుతుంది. ఇట్లా ఈ విధంగా వేడెక్కడాన్ని ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? ఇది గ్లోబల్ వార్మింగ్ అంటే నార్మల్గా సన్ రేస్ వల్ల వేడెక్కడం కాదు. సన్ రేస్ భూమి మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిన సన్ రేసు, బయటకు వెళ్ళిన సన్ రేసు ఈ పొల్యూటెడ్ గ్యాసెస్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి ఎర్త్ మీద పడి భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అంటారు. మేజర్గా గ్లోబల్ వార్మింగ్ కలగజేసే గ్యాస్ ఏ గ్యాసు?
కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు గ్లోబల్ వార్మింగ్ అని అంటే జస్ట్ గ్లోబల్ వార్మింగ్ యొక్క డెఫినేషన్ బట్టి చెప్పడం కాదు, ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావాలి. ప్రతి ఒక్కరితోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 55 క్వశ్చన్. వాట్ డస్ గ్లోబల్ వార్మింగ్ మీన్స్? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ డ్యూ టు గ్యాసెస్ లైక్ CO2 ట్రాపింగ్ హీట్. సో CO2 ట్రాపింగ్ హీట్. సో ఏమన్నాడు, CO2 గ్యాస్ అనేది ఉండడం వల్ల అది కొంత హీట్ని ట్రాప్ చేసి ఎర్త్ వైపు రీడైరెక్ట్ చేయడం వల్ల భూమి అనేది వేడెక్కుతుంది. మళ్ళొకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద వాట్ ఎర్త్. సో హియర్ ఈజ్ సన్ ఈజ్ ప్రజెంట్. సన్ నుంచి రేస్ అనేది అన్నీ కూడా రిలీజ్ అయ్యి ఏమైనది ఎర్త్ మీద వచ్చి పడ్డాయి. సన్ నుంచి రేస్ రిలీజ్ అయ్యి ఏమైనవి ఎర్త్ మీద వచ్చి పడ్డాయి. అట్లా భూమి కొంచెం వేడెక్కుతుంది. సో ద సన్ రేస్ విచ్ ఆర్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్, సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ అండ్ సమ్ ఎనర్జీ ఈజ్ వాట్ రిఫ్లెక్టెడ్. ఇంకా కొంత లైట్ని ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన సన్ రేస్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. వాట్ డస్ గ్లోబల్ వార్మింగ్ మీన్? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ డ్యూ టు గ్యాసెస్ లైక్ CO2 ట్రాపింగ్ హీట్ వల్ల జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో మనకేమవుతుంది అని అంటే, గ్లోబల్ వార్మింగ్కు సంబంధించి ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్కి ఏమవుతుంది, సన్ నుంచి రేస్ వస్తాయి. సన్ నుంచి రేస్ వచ్చి ఏమవుతుంది, ఎర్త్ మీద పడుతున్నాయి. సన్ నుంచి రేస్ వచ్చి ఎర్త్ మీద పడి సమ్ ఆఫ్ ద రేస్ ఆర్ వాట్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ అండ్ రిమైనింగ్ రేస్ ఆర్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆర్ సమ్ క్వాంటిటీ ఈజ్ రిఫ్లెక్టెడ్ అని గుర్తుంచుకోండి. కొంత క్వాంటిటీ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే రీడైరెక్ట్ టువర్డ్స్ ద సన్, ఎర్త్ నుంచి సన్ వైపు రీడైరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంటుంది, పొల్యూటెడ్ గ్యాసెస్ లైక్ CO2, SO2, SO3, NO2, నైట్రోజన్ డైఆక్సైడ్, ఇట్లాంటి చాలా గ్యాసెస్ ఉంటాయి, పొల్యూటెడ్ గ్యాసెస్. ఇందులో మేజర్ కాంపోనెంట్ CO2. ఇది ఏం చేస్తుందంటే ఈ రేస్ని మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది ఎర్త్ వైపు. రీడైరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎర్త్ నార్మల్గా హీట్ అవ్వడానికంటే ఇంకా ఎక్కువగా హీట్ అవుతుంది, అట్లా ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. సో ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ డ్యూ టు గ్యాసెస్ లైక్ CO2 trapping heat is called as what? Global warming. Next, go to 56 question. What are some forms of energy we receive from the sun beside light and heat? సో లైట్ అండ్ హీట్తో పాటు ఇంకా కొన్ని రేస్ని మనము సన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. అవేంటి అని అడుగుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. రా మిన్ వి యు ఎక్స్ గో కస్. రామిన్ వి యు ఎక్స్ గోకస్. రా అంటే ఏంటంటే రేడియో వేవ్స్, మీ అంటే మైక్రోవేవ్స్, ఐఎన్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్, వి విజిబుల్, యు అల్ట్రా వైలెట్, ఎక్స్ రేస్, గో గామా రేస్, కాస్మిక్ రేస్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, సన్ నుంచి మనకు రిలీజ్ అయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్. రామిన్ వియు ఎక్స్ గోకస్. రా అంటే ఏంటిదిరా, రేడియో వేవ్స్. ఇది అందరికి రావాలి, రేడియో వేవ్స్. మీ అంటే ఏంది, మైక్రోవేవ్స్. ఐఎన్ అంటే ఏంటి, ఇన్ఫ్రారెడ్. వి అంటే ఏంటి, విజిబుల్. నెక్స్ట్ది వి తర్వాత విజిబుల్ తర్వాత నెక్స్ట్ యు అంటే అల్ట్రా వైలెట్ రేస్. ఎక్స్ రేస్. గామా, జిహెచ్ అంటే గామా రేస్. కాస్ అంటే కాస్మిక్ రేస్. ఓకేనా, కాస్మిక్ రేస్. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సన్. ఇక ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డిఫరెంట్ రేడియేషన్స్కి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తూ ఉన్న కొలది మనకేమవుతుంది అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉన్న కొలది వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ ఇంక్రీజెస్. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డేంజరస్ నేచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, డేంజరస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక మీ సైన్స్ సార్ ఏమో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్తాడు, వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుందని చెప్తాడు, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందని చెప్తాడు. ఇప్పుడు సోషల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి ఎనర్జీ ఆఫ్ ద వాట్ రేడియేషన్స్ ఆర్ ఇంక్రీజెస్. వెన్ ఎవర్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్, డేంజరస్ నేచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్ 57 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మీన్డ్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? సో మనకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి సన్ నుంచి ఏమవుతుంది, డిఫరెంట్ రేడియేషన్స్ ఆర్ రిలీజ్డ్. సన్, ఎర్త్, ఈ సన్ రేడియేషన్స్ వచ్చి ఏమవుతాయి, ఎర్త్ మీద పడతాయి. ఈ ఎర్త్ మీద పడ్డప్పుడు ఈ ఎర్త్ దగ్గర మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డ్రా వన్ పర్పెండిక్యులర్. ఎక్కడైతే పడుతుందో అక్కడ పర్పెండిక్యులర్ గీయాలి, ఒక లంబం గీయాలి. ఈ పర్పెండిక్యులర్కి ఈ సన్ రేస్కి ఈ సన్ రేస్ తోటి చేసే యాంగిల్ ఏదైతే ఉంటుందో దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. The angle at which the sun rays falls on the earth surface is called as angle of incidence. ఎట్లా కొలవాలి అని అంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ని గీసి ఆ పర్పెండిక్యులర్కి మనకు ఈ రేస్కి వచ్చే రేకి మధ్య ఉండే యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇక్కడ ఉన్నది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. The angle at which the sun rays falls on the earth surface is called as what? Angle of incidence. Next one, 58 question. Where will the sun rays fall more slantingly, at the north pole or at the equator? సన్ రేస్ ఉన్నాయి, ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడ సన్ ఉన్నాడు. ఈ సన్ ఇప్పుడు ఏంది, ఇది ఎర్త్ కదా. సో ఇటువైపు మనకు పోల్స్ తీసుకుందాం, నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకుందాము. ఇటు సైడ్ ఈస్ట్ ఉంటుంది, ఇటు సైడ్ వెస్ట్ ఉంటుంది. ఈ సన్ రేస్ ఏమైతే అంటే ఈ విధంగా వచ్చి ఎర్త్ మీద పడతాయి. ఇక్కడ ఈ విధంగా వచ్చి ఎర్త్ మీద పడ్డప్పుడు ఎప్పుడైతే మనకు ఈ పోల్స్ ఏవైతే ఉంటాయో ఈ పోల్స్ చాలా దూరంగా ఉంటాయి, సన్కి పోల్స్ అనేది చాలా దూరంగా ఉంటాయి. పోల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ వైపుకి వంగి ప్రయాణిస్తాయి. ఇట్లా వంగి ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి సన్ రేస్ వంగి ప్రయాణించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సన్ రేస్ స్లాంట్లీ ఎక్కడ పడుతుంది, ఎక్కడ సన్ రేస్ ఆర్ వాట్ falls more slantly at north pole and at south pole. Next one, which region receives more intense sun rays? Equatorial regions or polar regions? మనము సన్ ఎర్త్ను కనుక ఈ విధంగా కనుక తీసుకుంటే సన్ కనుక తీసుకున్నట్టయితే సన్ నుంచి వచ్చే రేస్ అనేది డైరెక్ట్గా ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా పడుతుంది. ఇది ఈక్వేటర్ కదా, మధ్యలో ఉన్న రే. ఈ ఈక్వేటర్ దగ్గర మనకు ఎక్కువ సన్ రేస్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఈక్వేటర్ దగ్గర ఈక్వటోరియల్ రీజియన్స్ ఎక్కువ ప్లేస్ లోపల మనకు ఎక్కువ హీట్ అనేది ఉంటుంది, ఎక్కువ సన్ రేస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్ చూడండి. హౌ డస్ టెంపరేచర్ చేంజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్ ఆర్ హైట్? సో మనము భూమి నుంచి పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది, అందరు మనం సన్కి టువర్డ్స్ సన్ పోతున్నాం కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ టెంపరేచర్ తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్తున్న కొలది ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఎక్కడి వరకు తగ్గుతుంది, ఇక్కడ మనకు ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడి వరకు తగ్గుతుంది, ఆ తర్వాత పెరుగుతుంది. సో అట్మాస్ఫియర్ వరకు తగ్గడం జరుగుతుంది. టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్ వెన్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్. So next question, 61 question. At approximately what rate does temperature decrease with altitude? So మనము పైకి వెళ్తూ ఉన్న కొలది ప్రతి 1000 మీటర్లు పైకి కనుక వెళ్తూ ఉంటే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 1000 మీటర్లు పైకి వెళ్తూ ఉంటే ఎంత తగ్గుతుంది, 6 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. అబౌట్ 6 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ 1000 మీటర్స్ ఈజ్ డిక్రీజెస్. సో మనం 1000 మీటర్లు పైకి కనుక వెళ్తూ ఉన్నట్టయితే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది, 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 62 క్వశ్చన్. వాట్ ఎఫెక్ట్ డస్ డస్ట్ అండ్ స్మోక్ ఇన్ ద అట్మాస్ఫియర్ హ్యావ్ ఆన్ సోలార్ ఎనర్జీ? సో ఈ డస్ట్ మరియు స్మోక్ కనుక ఉంటే ఏమవుతుంది? దే అబ్జార్బ్ ఆర్ రిఫ్లెక్ట్ ద రేస్
such that reducing the amount of reaching the earth surface. ఇవి ఏం చేస్తాయి ఇక్కడ, ఈ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, సన్ రేస్ నుంచి వచ్చే సన్ రేస్ని ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల బయటికి వచ్చే ఎనర్జీ అంటే దీని మీద పడ్డ సన్ రేస్ ఏవైతే ఉంటాయో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని రిమైనింగ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిటెడ్ ఎనర్జీ ఎర్త్ మీద పడుతుంది. ఫలితంగా మనకేమవుతుంది, ఎర్త్ మీదకి తక్కువ హీట్ రావడం జరుగుతుంది, తక్కువ ఎనర్జీ రావడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఈ డస్ట్ పార్టికల్స్ అండ్ స్మోక్ పార్టికల్స్ ఉండడం వల్ల, డస్ట్ అండ్ స్మోక్ పార్టికల్స్ ఉండడం వల్ల మనకు ఎనర్జీ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ద క్లైమేట్ నియర్ ద సీ మోర్ మోడరేట్? సో నియర్ ద సీకి దగ్గరగా ఉంటే, సముద్రానికి దగ్గరగా ఉంటే ఎందుకు మోడరేట్గా ఉంటుంది అంటున్నారు. బికాజ్ వాటర్ హీట్స్ అండ్ కూల్స్ స్లోలీ. వాటర్ అనేది తొందరగా వేడెక్కడం కానీ తొందరగా చల్లబడడం కానీ జరగదు. కాబట్టి మనకేమవుతుంది, సముద్రం దగ్గర వెంటనే వేడెక్కడము వెంటనే చల్లబడడం అనేది ఉండదు. అందుకే అక్కడ మోడరేటింగ్ ద టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. మోడరేట్ ద టెంపరేచర్ ఉంటుంది. మోడరేట్ ద టెంపరేచర్ ఆఫ్ నియర్ బై ఎయిర్ ఆర్ నియర్ బై వాటర్ సీ దగ్గరగా మనం ఉన్న ప్లేస్ లోపల ఎక్కువ తొందరగా భూమి వేడెక్కడం కానీ తొందరగా చల్లబడడం కానీ జరగదు. ఎందుకంటే దాని పక్కన అంతా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది స్లోగా వేడవడము స్లోగా చల్లబడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్, విచ్ ఈజ్ హాటర్, ఏ ప్లేస్ దట్ రిసీవ్స్ డైరెక్ట్ వర్టికల్ సన్ రేస్ ఆర్ వన్ దట్ రిసీవ్స్ స్లాంటింగ్ సన్ రేస్? సో ఇక్కడ ఈ విధంగా ఉందనుకోండి, సన్ ఉందనుకోండి, సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేస్ వల్ల ఉండే ప్రాంతం ఎక్కువ వేడెక్కుతుందా, స్లాంటింగ్ ఇట్లా వంకరగా వచ్చే రేస్, స్లాంటింగ్ రేస్ అంటే వాలుగా వచ్చే కిరణాల వల్ల ఎక్కువ వేడెక్కుతుందా అని అంటే డైరెక్ట్ వర్టికల్ రేస్ వల్ల ఎక్కువగా వేడెక్కడం జరుగుతుంది. 65th క్వశ్చన్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చాడు. సన్ హీట్స్ ద ఎయిర్ ఫస్ట్ దెన్ ద ఎర్త్. సన్ అనేది ఫస్ట్ ఎయిర్ని హీట్ చేసిన తర్వాత ఎర్త్ని హీట్ చేస్తుందా అంటున్నాడు. ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఈ మొత్తం ఎయిర్ హీట్ అయిన తర్వాత ఎర్త్ హీట్ అవుద్దా అని అడుగుతున్నాడు. రాంగ్. ఇది వస్తూనే ఉంటుంది సన్ రేస్ అనేటివి. కాబట్టి ఫస్ట్ ఇది హీట్ అయిన తర్వాత కింద ఉన్నది హీట్ అవుతుందా అనేది అడగడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 66th క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆక్సిజన్? నో, ఆక్సిజన్ కాదు. ఏ గ్యాసు? కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఇట్లాంటి గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. అందులో మేజర్గా జరిగేది కార్బన్ డయాక్సైడ్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కార్బన్ డయాక్సైడ్ ఉంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ లేకపోతే ఈ ఆర్డర్ని ఫాలో కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూడండి. డైరెక్షన్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ కాజెస్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్. సో మనకు ఎర్త్ అనేది రొటేట్ అవ్వడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. మనకు మార్నింగ్ అనేది ఏమవుతుంది, సన్ రేస్ అనేది స్లాంటింగ్ సన్ రేస్ వస్తాయి. మధ్యాహ్నం వరకల్లా స్ట్రైట్ సన్ రేస్ వస్తాయి, వర్టికల్ రేస్ వస్తాయి. మళ్ళీ సాయంత్రం వరకల్లా మళ్ళీ మనకు స్లాంటింగ్ వస్తాయి. కాబట్టి ఈ ఎర్త్ యొక్క రొటేషన్ వలన మనకేమవుతుంది, సో ఈ విధంగా దాని మీద పడే ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ వేరియేషన్ అనేది ఉంటుంది. 68th క్వశ్చన్ చూడండి. విచ్ మంత్ ఇన్ హైదరాబాద్ యాజ్ పర్ ద ఎగ్జాంపుల్ ఇన్ ద లెసన్ హ్యాస్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్? ఎప్పుడు హైయెస్ట్ ఉంటుంది మనకు? మేలో హైయెస్ట్ ఉంటుంది. మేలో హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా జనరల్గా మన తెలంగాణ లోపల మే లోపల హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇన్ హైదరాబాద్ విచ్ 3 months ఆర్ ద కోల్డెస్ట్ మంత్స్? చల్లగా ఉండే నెలలు ఏంటివి? చలికాలము. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months మనకు చల్లగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 170 క్వశ్చన్ చూడండి. విచ్ 3 months ఆర్ ద హాటెస్ట్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో వేడిగా ఉండే నెలలు ఏమిటి? మార్చ్, ఏప్రిల్, మే.
మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఎట్లా ఉంటాయి మనకు? హాట్గా ఉంటాయి, వేడిగా ఉంటాయి. వేడిగా ఉండే నెలలు మార్చ్, ఏప్రిల్, మే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ మినిమం టెంపరేచర్ ఇన్ నవంబర్ ఇన్ హైదరాబాద్? నవంబర్ అంటే చల్లగా ఉండే కాలము. చల్లగా ఉండే కాలం లోపల యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 17 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 17 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. హౌ మచ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హయ్యెస్ట్ మ్యాక్సిమం అండ్ లోయెస్ట్ మినిమం టెంపరేచర్? హయ్యెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్కి లోయెస్ట్ మినిమం టెంపరేచర్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటున్నాడు. సుమారుగా 24 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది హైదరాబాద్లో. హయ్యెస్ట్ టెంపరేచర్ 44 డిగ్రీస్కి పోయిందనుకోండి, లోయెస్ట్ టెంపరేచర్ ఎంతకు వస్తుంది? 20 డిగ్రీస్కి వస్తుంది. కాబట్టి యావరేజ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 24 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంత ఉంటుంది అనేది మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం ఇచ్చిన విషయము. నెక్స్ట్ క్వశ్చన్ 73 క్వశ్చన్ చూడండి. 73 వాట్ ఈస్ ద 73 వాట్ ఈస్ ద థర్మామీటర్ రేంజ్ అడ్వైజబుల్ ఫర్ మెజరింగ్ హై అండ్ లో టెంపరేచర్స్? సో ఈ మన లెసన్ ప్రకారము థర్మామీటర్ను ఉపయోగించి కొలిసే తక్కువ కొలత ఎంత అంటే -10 డిగ్రీ సెంటిగ్రేడ్. థర్మామీటర్ను ఉపయోగించి కొలిసే ఎక్కువ టెంపరేచర్ ఎంత అంటే 110 డిగ్రీ సెంటిగ్రేడ్. తక్కువ కొలత 110 డిగ్రీ సెంటిగ్రేడ్, హైయెస్ట్ టెంపరేచర్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్ థర్మామీటర్ను ఉపయోగించి కొలవాలి అనే విషయాన్ని మన లెసన్లో చెప్పినాడు. నెక్స్ట్ 74th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ సెల్సియస్? సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఫ్రీజింగ్ పాయింట్ ఎంత? మంచుగా మారే ఉష్ణోగ్రత, వాటర్ ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ సెల్సియస్? సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్లో నార్మల్ వాటర్ ఉందనుకోండి, ఈ వాటర్ని నేను ఐస్గా మార్చాలంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి రావాలి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి రావాలి. దీన్ని కనుక నేను మరగబెట్టాలి అంటే మరిగే ఉష్ణోగ్రత, బాయిలింగ్ పాయింట్ మరిగే ఉష్ణోగ్రత ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. మరిగే ఉష్ణోగ్రతనేమో 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఐస్గా మారే ఉష్ణోగ్రతనేమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్, విచ్ టెంపరేచర్ ఈజ్ హయ్యర్, -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్? సో మనం స్కేల్ని కనుక తీసుకున్నట్టయితే, ఇది 0 కనుక తీసుకున్నట్టయితే ఇటు పోతే 1 2 3 4 ఇది ఇంక్రీజింగ్ అవుతుంది. సో ఇది ఇంక్రీజింగ్, ఇది -1 -2 -3 -4 -5 ఇది డిక్రీజింగ్. ఇదేమో డిక్రీజింగ్, ఇదేమో ఇంక్రీజింగ్. కాబట్టి ఇటువైపు ఏమో పెరుగుతూ ఉన్నాయి, ఇటువైపు ఏమో తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి కనుక ఇటు తీసుకుంటే కంటిన్యూగా పెరుగుతూ ఉండేది రావడం జరుగుతుంది. కాబట్టి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమో తక్కువ, 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమో ఎక్కువ. నెగటివ్ వాల్యూ ఉంటే లెస్ ఉంటుంది. నెగటివ్ ఏదైనా ఉన్నట్టయితే ద నెట్ వాల్యూ ఈజ్ లెస్. నెగటివ్ నంబర్ నెట్ వాల్యూ ఈజ్ లెస్. నెక్స్ట్ 77 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన వాటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. 12 డిగ్రీ సెంటిగ్రేడ్, -16, 29, 0, -4. డిసెండింగ్ అంటే తక్కువ టెంపరేచర్కి మనము పెట్టాలి. సో అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఏది? 29 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ తర్వాత 12 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ తర్వాత 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ తర్వాత -4 కంటే -16 ఇంకా తక్కువ. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే నెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నెగటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే నెట్ వాల్యూ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 78 క్వశ్చన్. సీ హియర్, ఎట్ విచ్ టెంపరేచర్ విల్ వి ఫీల్ ద కోల్డెస్ట్ అమాంగ్? ఇందులో ఎప్పుడు మనకు బాగా చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే లోయెస్ట్ టెంపరేచర్. ఇందులో లోయెస్ట్ టెంపరేచర్ ఏది మరి? 0నా -16నా? -16 అనేది 0 కంటే కూడా తక్కువ. నెగటివ్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ అంటే దాని ఒరిజినల్ వాల్యూ అనేది అంత తక్కువగా ఉంటుంది. నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే నెట్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నెగటివ్ ఉన్నది -16 అనేది ఎక్కువ నెగటివ్ ఉంది. కాబట్టి దీని యొక్క నెట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కోల్డెస్ట్ టెంపరేచర్ ఎంత?
-16 degree centigrade. Next one, 79 question చూడండి. At which of the above will we feel the hottest? అంటే ఇచ్చిన వాటిలో ఇంతకుముందు ఇచ్చిన వాటిలో ఏది హాటెస్ట్గా ఉంటుంది, ఏ టెంపరేచర్ హాటెస్ట్గా ఉంటుందంటే ఎక్కువ వాల్యూ, ఎక్కువ పాజిటివ్ వాల్యూ ఉన్నదానికి ఎక్కువ హాట్గా ఉంటుంది. ఇప్పుడు -29 +29 అంటే ఏది +29. 29 -30 ఇచ్చింది అనుకోండి, ఏది ఎక్కువ అంటే ఏది చెప్పాలి అప్పుడు 29. నెగటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని నెట్ వాల్యూ, దాని ఒరిజినల్ వాల్యూ తక్కువ. కాబట్టి పాజిటివ్ వాల్యూదే సెలెక్ట్ చేసుకోవాలి హయ్యెస్ట్ అన్నప్పుడు. లోయెస్ట్ అన్నప్పుడు నెగటివ్ సైడ్ రావాలి. JT question. In a place where sun rays fall vertically, will the insolation be high or low? ఇన్సోలేషన్ అంటే ఏంటిది? ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకునే సన్ రేస్, ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. కాబట్టి ఎప్పుడైతే నీకు వర్టికల్గా పడుతున్నాయో, వర్టికల్గా పడితే ఇది ఎక్కువ అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ వర్టికల్గా పడితే ఎక్కువ మనకు అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైగా ఉండడం జరుగుతుంది. వర్టికల్గా కనుక సన్ రేస్ వస్తుంటే అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 81 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఆన్ క్లౌడీ డేస్ టు టెంపరేచర్ యాజ్ పర్ ద లెసన్? సో క్లౌడీ డేస్ లోపల ఏమవుతుంది అంటున్నాడు. సో క్లౌడీ డేస్ లోపల ఏమవుతుంది? తొందరగా హాట్గా మారదు. సోలార్ రేస్ అనేది, ఎర్త్కి వచ్చే సోలార్ రేస్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి క్లౌడ్ గుండా రావాలి. కాబట్టి కొంత క్లౌడ్ కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత రిఫ్లెక్ట్ చేస్తుంది, కొంత ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిట్ చేసే రేడియేషన్సే వస్తాయి కాబట్టి క్లౌడీ డేస్ లోపల మనకు తక్కువ సోలార్ ఎనర్జీ వస్తుంది. 82 క్వశ్చన్ నెంబర్ 82, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. అంటే మోర్ దాన్ హాఫ్, 1/2 కంటే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. రాంగ్. 1/3 వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. 1/3 వరకు రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. అంటే మనకు 4 పార్ట్స్ కనుక ఉన్నట్టయితే 1/3 ఏమో మనకు ఏంది రిఫ్లెక్ట్ అవుతుంది. 2/3 ఏమో 3 పార్ట్స్ కనుక ఉంటే 1/3 ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది. 2/3 ఏమో మనకు ఎర్త్ అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, 83 క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ప్లేసెస్ నియర్ ద సీ హ్యావింగ్ ఫెయిర్లీ కాన్స్టెంట్ టెంపరేచర్ త్రూఅవుట్ ద ఇయర్? సో మనకు సీకి దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్ దగ్గర త్రూఅవుట్ ద ఇయర్ మరీ ఎక్కువ వేడిగాను మరీ ఎక్కువ చల్లగాను ఉండదు, మోడరేట్గా ఉంటుంది. కాబట్టి క్లైమేట్ని ఏమంటామంటే మోడరేట్ క్లైమేట్ అంటారు. దిస్ క్లైమేట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వాట్? మోడరేట్ క్లైమేట్. నెక్స్ట్ క్వశ్చన్, 84th క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ కాజ్ ఫర్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక వెళ్తే టెంపరేచర్ మారడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్, ఆల్టిట్యూడ్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. లాటిట్యూడ్స్ అంటే ఏంటివి? అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించినవి ఉంటాయి కదా, వాటి వల్ల. ఆల్టిట్యూడ్స్ అంటే భూమి నుంచి ఎత్తు వల్ల. అదేవిధంగా సముద్రం నుంచి దూరం కూడా ఈ 3 ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి కానీ దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్, ఆల్టిట్యూడ్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. నెక్స్ట్ వన్, if the earth were flat not curved, how would insolation vary between equator and other regions? ఒకవేళ కనుక ఎర్త్ గుండ్రంగా లేకపోతే, ఫ్లాట్గా కనుక ఉంటే సన్ నుంచి వచ్చే రేస్ అంతటా ఒకే రకంగా పడేటివి కదా, అంతటా ఒకే రకంగా పడేది కాబట్టి ఒకే రకంగా అబ్జార్బ్ అవుతుండే. కాబట్టి ఆల్ ప్లేసెస్ వుడ్ గెట్ ఇన్సోలేషన్ ఈక్వల్లీ. ఒకే రకంగా సన్ రేస్ వచ్చి పడి ఒకే అమౌంట్ని ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఒకే అంతవరకు హీట్ అవుతుండే. కాబట్టి ఆల్ ప్లేసెస్ వుడ్ గెట్ ఇన్సోలేషన్ ఈక్వల్లీ. ఆల్ ప్లేసెస్లో ఈక్వల్గా జరుగుతూ ఉంటుండే. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కట్టింగ్ డౌన్ ఫారెస్ట్ యాజ్ పర్ ద చాప్టర్? సో మనం ఒకవేళ ఫారెస్ట్లను కట్ చేస్తూ ఉన్నట్టయితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ ఎక్కువ అవుతుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ ఇస్తాయి కదా. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఏమిస్తుంది? ఆక్సిజన్ గ్యాస్ ఇస్తుంది.
కాబట్టి చెట్లే పోతున్నాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్ అనేది ఏమవుతుంది అట్మాస్ఫియర్లో పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లోబల్ వార్మింగ్ కలగజేసే గ్యాస్ కాబట్టి కాంట్రిబ్యూట్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఈ CO2 గ్యాస్ ఏదైతే ఎక్కువ మొత్తంలో ఉంటుందో ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ కలగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు భూమి ఎక్కువగా వేడెక్కడానికి గల కారణం ఏంటి అంటే గ్లోబల్ వార్మింగే. ఏంటిది ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ది 87 క్వశ్చన్ చూడండి. విచ్ అబ్జార్బ్స్ మోర్ ఎనర్జీ ల్యాండ్ ఆర్ వాటర్? ల్యాండ్ ఎక్కువ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందా, వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుందా? చూడండి, వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ లెట్స్ ఎనర్జీ పాస్ త్రూ. ల్యాండ్ అబ్జార్బ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సర్ఫేస్. సో ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సన్ రేస్ వచ్చే రేస్ అనేది లోపల దాకా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఈ అమౌంట్ను ఎక్కువ ఎనర్జీని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే ఎర్త్ ఉందనుకోండి, ఎర్త్ అనేది దీని యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి ఈ పైన ఉన్న సర్ఫేస్ మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది తక్కువ మందం అబ్జార్బ్ చేసుకుంటే ఇది ఎక్కువ మందం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎక్కువ సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, which region will show the lowest temperature, polar regions or equatorial regions? ఏది ఏమన్నాడు లోయెస్ట్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి పోలార్ రీజియన్స్ లోయెస్ట్ టెంపరేచర్. ఎందుకంటే సన్ నుంచి పోలార్ రీజియన్స్ చేరాలంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి పోలార్ రీజియన్స్ దగ్గర టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, ఈక్వటోరియల్ రీజియన్స్ దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. 89 క్వశ్చన్ చూడండి. విచ్ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ సీజన్స్ డ్యూ టు ఎర్త్ టిల్ట్ అండ్ రెవల్యూషన్? సో టిల్ట్ అవ్వడం వలన సుమారుగా 23 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది. సో టిల్ట్ అవడం వల్ల, టిల్ట్ అంటే వంగి ఉండడం ఎర్త్. సో ఈ టిల్ట్ అవడం వలన అదేవిధంగా రెవల్యూషన్ అంటే ఏంటిది సూర్యుని చుట్టూ తిరగడం. సో అట్లా రెవల్యూట్ అవ్వడం వలన ఏమవుతుంది, సో మనకేమవుతుంది అని అంటే రీజియన్స్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ టెంపరేచర్ జోన్స్. ఏ సీజన్స్ విచ్ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ సీజన్స్ అంటే సో మనకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఉండడం వల్ల ఈక్వేటర్ నుంచి దూరంగా ఉండేటివి అవి ఎక్కువగా టెంపరేచర్ జోన్స్ అనేది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 90 క్వశ్చన్. వాట్ డు వి కాల్ ఏ గ్యాస్ దట్ ట్రాప్స్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేసే గ్యాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. పేరు గ్రీన్గా ఉంది కదా అని చెప్పి ఇది ఉపయోగపడే గ్యాస్ అనుకోకండి, ఇది డేంజర్ గ్యాస్. అట్మాస్ఫియర్లో ఇది ఎక్కువగా ఉండడం వల్లనే ఇది ఎర్త్ వైపుకి సన్ రేస్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేయడం వల్లనే ఎర్త్ అనేది ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్కి హీట్ అవ్వడం జరుగుతుంది. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి. వై ఆర్ నైట్స్ యూజువల్లీ కూలర్ దాన్ ద డేస్? సో డే టైం కంటే నైట్ టైం ఎందుకు కూల్గా ఉంటుంది? బికాస్ ఆఫ్టర్ సన్సెట్ ఎర్త్ సర్ఫేస్ రేడియేట్స్ హీట్స్ విచ్ ఈస్ లాస్ట్, నో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్స్. మనకు ఎర్త్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో మనకు నైట్ టైం లోపల కేవలం వీటిని మాత్రమే రిలీజ్ చేస్తుంది. కానీ డే టైంలో సన్ నుంచి వచ్చే రేస్ ఉంటుంది, మళ్ళీ ఇది రిలీజ్ చేసేటివి ఉంటుంది. రెండింటి వలన మనకి ఎక్కువ హాట్గా ఉండడం జరుగుతుంది. నైట్ టైంలో ఓన్లీ ఇది అబ్జార్బ్ చేసుకున్న హీట్ ఎనర్జీనే రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకు కూల్గా ఉన్న ఫీలింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద టెంపరేచర్ యాజ్ యూ మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్? నువ్వు ఈక్వేటర్ నుంచి దూరంగా కనుక కదులుతూ ఉన్నట్టయితే ఏమవుతుంది, టెంపరేచర్ ఏమవుతుంది? ఈక్వేటర్ నుంచి దూరంగా కదులుతున్నట్టయితే ఏమవుతుంది, ఇట్ జనరల్లీ డిక్రీజెస్. నేను ఈక్వేటర్ నుంచి దూరంగా ఇటువైపు వెళ్తూ ఉన్నా లేదా ఇటువైపు వెళ్తూ ఉన్నా కూడా ఏమవడం జరుగుతుంది, నాకు టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అందుకే పోలార్ రీజియన్స్ దగ్గర పోల్స్ దగ్గర తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అందుకే అక్కడ పోల్స్ దగ్గర మొత్తం వాటర్ అంతా ఏ ఫామ్లో ఉంటుంది, ఐస్ ఫామ్లో ఉంటుంది. ఐస్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు సోలార్ ఎనర్జీ ఇన్ ద హయ్యర్ అట్మాస్ఫియర్?
సో హయ్యర్ అట్మాస్ఫియర్లో సోలార్ ఎనర్జీ ఏమవుతుంది? సమ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై క్లౌడ్స్, డస్ట్ అండ్ స్మోక్. సో పైన మనకు ఎర్త్ సర్ఫేస్కి రాకకంటే ముందు ఈ అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ కానీ, స్మోక్ గ్యాసెస్ కానీ, అదేవిధంగా క్లౌడ్స్ కానీ ఉన్నట్టయితే ఇవి కొంచెము సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీన్డ్ బై కాంటినెంటల్ క్లైమేట్? కాంటినెంటల్ క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ ఆఫ్ ఏరియాస్ ఫార్ ఫ్రమ్ సీ షోయింగ్ గ్రేటర్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్, హాట్ సమ్మర్స్ అండ్ కోల్డ్ వింటర్స్. ఏవైతే సముద్రం నుంచి దూరంగా ఉన్నాయో, సముద్రం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో, సముద్రం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి సమ్మర్లో చాలా ఎక్కువ వేడెక్కుతాయి, వింటర్లో చాలా ఎక్కువ చల్లబడతాయి. సమ్మర్లో బాగా వేడెక్కుతాయి, వింటర్లో బాగా చల్లబడతాయి. అట్లాంటి క్లైమేట్ని ఏమంటారంటే కాంటినెంటల్ క్లైమేట్ అంటారు. కాంటినెంటల్ క్లైమేట్. ఈ యొక్క సముద్రానికి దగ్గరగా ఉండే క్లైమేట్ని ఏమంటారంటే మోడరేట్ క్లైమేట్ అంటారు. మోడరేట్ క్లైమేట్ ఇది కాంటినెంటల్ క్లైమేట్, దూరంగా ఉన్నది కాంటినెంటల్ క్లైమేట్. క్వశ్చన్ నెంబర్ 95. వాట్ ఈజ్ మ్యారీటైమ్ క్లైమేట్? మ్యారీటైమ్ క్లైమేట్ అంటే ఏంటిది? క్లైమేట్ ఆఫ్ ప్లేస్ నియర్ సీ విత్ మోర్ మోడరేట్ టెంపరేచర్స్. సో ఇక్కడ సీ ఉందనుకోండి, సీకి దగ్గరగా ఉన్న క్లైమేట్ అనేది ఇది ఎక్కువ హాట్ అవ్వడం కానీ ఎక్కువ కూల్ అవ్వడం కానీ జరగదు. ఇట్లాంటి క్లైమేట్ని ఏమంటారు అంటే మోడరేట్ క్లైమేట్ ఆర్ మ్యారీటైమ్ క్లైమేట్ అంటారు. మోడరేట్ క్లైమేట్ ఆర్ మ్యారీటైమ్ క్లైమేట్ అంటారు. సీ నుంచి దూరంగా ఉన్న క్లైమేట్, దూరంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది ఎండాకాలంలో సమ్మర్ లోపల బాగా వేడెక్కడము, వింటర్ లోపల బాగా చల్లబడడం జరుగుతుంది. ఈ క్లైమేట్ని ఏమనడం జరుగుతుందంటే కాంటినెంటల్ క్లైమేట్ అనాలి. దూరంగా ఉన్న క్లైమేట్ ఏమో కాంటినెంటల్ క్లైమేట్, దగ్గరగా ఉన్న క్లైమేట్ ఏమో ఏం క్లైమేట్? అది మ్యారీటైమ్ క్లైమేట్. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. హౌ ఫారెస్ట్స్ హెల్ప్ మోడరేట్ టెంపరేచర్? ఫారెస్ట్స్ మనకు మోడరేట్ టెంపరేచర్ ఉండడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి? ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఫారెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తగ్గి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. కాబట్టి ఇంకా వేడెక్కడం అనేది తగ్గుతుంది. ప్రొవైడింగ్ షేడ్. సో భూమి మీద ఎర్త్ పడకుండా, సన్ రైజ్ పడకుండా షేడ్గా అంటే ఒక షేడ్ చేయడం వల్ల, అంటే ప్రొవైడింగ్ షేడ్ అంటే షెల్టర్ లాగా ఉండి భూమి మీద పడకుండా చేస్తుంది. హెల్పింగ్ ఎవాపరేషన్ విచ్ కూల్స్. సో మనకేమవుతుంది? ఎవాపరేషన్ అనేది ఆకుల ద్వారా ఏమవుతుంది? వాటర్ అనేది వెపర్గా మారుతూ ఉంటుంది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. అది అట్మాస్ఫియర్ని కూల్ చేయడం జరుగుతుంది. అట్మాస్ఫియర్ని కూల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫారెస్ట్స్ హెల్ప్ మోడరేట్ టెంపరేచర్ కోసం హెల్ప్ చేస్తాయి. 97th క్వశ్చన్ చూడండి. ద సన్ రేస్ ఆర్ రిలీజ్డ్ డైరెక్ట్ ఆన్ విచ్ రీజియన్? ఈక్వేటరా, పోల్స్ దగ్గరనా? సో సన్ రేస్ అనేది ఏమవుతుంది? లీస్ట్గా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే రీజియన్స్ ఏంటివి? పోలార్ రీజియన్స్. ఏ రీజియన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి? పోలార్ రీజియన్స్. క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ. వర్టికల్ ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర వర్టికల్గా. స్లాంటింగ్ ఎక్కడ ఉంటుంది? స్లాంటింగ్ రేస్ అంటే ఏటవాలుగా ఎక్కడ పడతాయి? పోల్స్ దగ్గర పడతాయి. ఏటవాలుగానేమో పోల్స్ దగ్గర పడుతుంది, స్లాంటింగ్ ఏమో ఎక్కడ పడుతుంది? ఈక్వేటర్ దగ్గర పడడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. వాట్ ఈజ్ టెంపరేచర్ ఇన్వర్షన్? టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? టెంపరేచర్ ఇన్వర్షన్ ఏ సిచ్యువేషన్ వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైస్ వార్మర్ ఎయిర్. సో కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో, వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైస్ వార్మర్ ఎయిర్, వేడిగా ఉన్న ఎయిర్ కంటే దాని కింద ఉన్న ఎయిర్ చల్లగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? వార్మర్ ఎయిర్ అనడం జరుగుతుంది. కోల్డ్ ఎయిర్కి వార్మర్ ఎయిర్కి మధ్యలో ఉండేది టెంపరేచర్ ఇన్వర్షన్. జనరల్గా ఈ ఎర్త్ ఉందనుకోండి, ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి సన్ రేస్ పడుతున్నాయి కదా, సన్ రేస్ అవ్వడం వల్ల ఈ లేయర్స్ అన్నీ హీట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవ్వడం వలన ఈ కింద ఉన్న రే ఏమో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, పైన ఉన్న లేయర్ ఏమో తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఈ లేయర్స్ మధ్య ఉండడాన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. భూమికి దగ్గరగా ఉన్న లేయర్ అనేది ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్.
దూరంగా ఉన్నది ఏమవుతుంది లేయరు ఈ రిఫ్లెక్టర్ రేస్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ టెంపరేచర్ ఇన్వర్షన్. సిచ్యువేషన్ వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైన్స్ వార్మర్ ఎయిర్ అనేదే టెంపరేచర్ ఇన్వర్షన్. మీకు ఇది నేర్వకున్నా కూడా మీరు ఏం చేయొచ్చు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 50, క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. వాట్ ఈజ్ 50 మీన్స్ 100. వాట్ ఈజ్ మీన్డ్ బై మ్యాక్సిమం టెంపరేచర్? మ్యాక్సిమం టెంపరేచర్ అంటే ఏంటిది? ద హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ ఏ డే ఆర్ మంత్. ఒక రోజులో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ కానీ, ఒక మంత్లో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ కానీ, ఒక ఇయర్లో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ని కానీ మ్యాక్సిమం టెంపరేచర్ అనాలి. మ్యాక్సిమం టెంపరేచర్ అనాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వాట్ 100th క్వశ్చన్. ఓకే.